1 మంత్ బ్యాక్ మధ్యప్రదేశ్లోని చింద్వారా డిస్ట్రిక్ట్లో దాదాపు 23 మంది చిన్నపిల్లలు చనిపోయారు. అండ్ దానికి రీజన్ కఫ్ సిరప్. ఎస్, పిల్లలకు దగ్గొస్తే 2 స్పూన్లు నోట్లో పోస్తారు కదా, ఆ సిరప్పే. దాన్ని తయారు చేసిన కొన్ని కంపెనీస్ లాభాల కోసం వాళ్ళ సిరప్లో ఇండస్ట్రియల్ టాక్సిన్స్ని కలపడం వల్ల ఈ హత్యలు జరిగాయి. అండ్ ఎస్, ఇవి ముమ్మాటికి హత్యలే. కానీ దోషులు కేవలం ఈ కంపెనీస్ని రన్ చేస్తున్న వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన స్టేట్ అండ్ సెంట్రల్ ఏజెన్సీస్. అండ్ ఇన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతున్నా చూస్తూ పట్టించుకుని ప్రతి గవర్నమెంట్ లీడర్ ఈ హత్యలకు కారణం. అండ్ ఈ వీడియో మీద రీసెర్చ్ చేసేటప్పుడు చాలా విషయాలు తెలిసాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఇష్యూ ఇప్పటిది కాదు, దాదాపు 90 సంవత్సరాల నుంచి కొంతమంది కార్పొరేట్ గ్రీడ్ వల్ల అండ్ కొంతమంది అవినీతి పరుల వల్ల ఎటువంటి రీజన్ లేకుండా చిన్నపిల్లలు చనిపోతున్నారు. అండ్ ఇది చిన్న ఇష్యూ కూడా కాదు. ఈరోజు మధ్యప్రదేశ్లో జరిగింది, రేపు ఆంధ్రాలో జరగచ్చు, అండ్ తర్వాత మన ఊర్లోకి కూడా వచ్చేయచ్చు. ఎందుకంటే ఈ మందులు తయారు చేసిన 3 కంపెనీస్ మన పక్క స్టేట్ అయిన తమిళనాడులో ఉన్నాయి. అండ్ ఇది కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం కాదు, ఇండియాలో ఉన్న చాలా స్టేట్స్లో ఈ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇలాగే చేస్తున్నారు. అండ్ దీనికి రీజన్ ఒక 10 రూపాయల లాభం. మనసులే కరగని లోకమే లోకమా. ఇదంతా మొదలైంది మధ్యప్రదేశ్లో కొన్ని గ్రామాల్లో ఉండే కొంతమంది చిన్న పిల్లలకి, ముఖ్యంగా అక్కడ ఉన్న ఈ కఫ్ కానీ ఫీవర్ కానీ మైల్డ్ డిస్కంఫర్ట్ లాంటి ఆర్డినరీ కోల్డ్ సిమ్టమ్స్ వచ్చాయి. బేసిక్గా ఊర్లలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, మెడికల్ షాప్కి వెళ్తారు, లేదా ఊర్లో ఉండే ఒక చిన్న క్లినిక్స్కి వెళ్తారు. అలా అక్కడ చింద్వారా డిస్ట్రిక్ట్లో ఉండే చాలా విలేజెస్లో ఇలాగే జరిగింది. క్లినిక్కి వెళ్ళారు, అక్కడ ఉండే ఆర్ఎంపీస్ ఉంటారు కదా, మందులతో పాటు దగ్గు మందు కూడా రాసిచ్చారు. అండ్ ఆ ఫ్యామిలీస్ కూడా దగ్గు మందు కొనుక్కుని ఇంటికి వెళ్ళారు. అండ్ పిల్లలకి ఆ దగ్గు మందు ఇచ్చారు. అండ్ మామూలుగా అయితే 2-3 డేస్లో రికవరీ అవ్వాలి. కానీ అక్కడ పిల్లలకి రికవరీ సంగతి పక్కన పెడితే డార్క్ ఎల్లో కలర్లో యూరిన్ రావడం మొదలైంది. మామూలుగా మనకు వేడి చేస్తే ఒక రకమైన ఎల్లో కలర్లో యూరిన్ వస్తుంది కదా, దానికంటే చాలా ఎక్కువ డార్క్ కలర్లో యూరిన్ వస్తుంది. అండ్ అలాగే పిల్లలు ఊరికే నీరసపడిపోతున్నారు. అటు ఇటు తిరగడానికి కూడా వాళ్ళకి ఓపిక ఉండట్లా. చాలామంది బెడ్ మీద నుంచి కూడా లెగలేకపోతున్నారు. అలాగే మనుషులు మాట్లాడినప్పుడు చాలా లేట్గా, అంటే అర్థం చేసుకోవడానికి చాలా లేట్గా రెస్పాండ్ అవుతున్నారు. దాంతోపాటు ఫుడ్ తినడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించట్లా. ఈ సింటమ్స్ అన్నీ గమనిస్తే అన్నీ ఒకే వైపు తిరుగుతున్నాయి. అదే అక్యూట్ కిడ్నీ ఇంజురీ, మన భాషలో చెప్పాలంటే కిడ్నీ ఫెయిల్యూర్. అండ్ పేరెంట్స్ పిల్లల్ని హాస్పిటల్కి మళ్ళీ తీసుకెళ్ళడం మొదలెట్టారు. కానీ అక్కడ డాక్టర్స్ కూడా వీటిని ఒక ఐసోలేటెడ్ మెడికల్ ఎమర్జెన్సీస్గా ట్రీట్ చేయడం మొదలెట్టారు. అంటే అప్పటికి వాళ్ళకి తెలీదు ఒక దగ్గు ముందు దీనికి రీజన్ అని డాక్టర్స్కి. అప్పటికే చాలా లేట్ అయింది. ఎందుకంటే అక్కడ వచ్చే కొన్ని సింటమ్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఎన్సెఫాలోపతి ఇలాంటి వాటి వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అక్టోబర్ 1కి వచ్చేసరికి చాలా న్యూస్ పేపర్స్లో రిపోర్ట్స్ రావడం మొదలైంది. అదేంటంటే మధ్యప్రదేశ్లో కేవలం లాస్ట్ 15 రోజుల్లో 6 పిల్లలు చనిపోయారని. బట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేష్ గోనారే గారి ప్రకారం ఇలాంటి మొదటి కేసు రిజిస్టర్ అయ్యింది. అంటే మొదటిసారి ఒక చిన్న పిల్లాడు ఈ ఇష్యూతో హాస్పిటల్కి వచ్చింది ఆగస్టు 24. అండ్ మొదట చనిపోయింది సెప్టెంబర్ 7. అండ్ సెప్టెంబర్ 20 నుంచి ఈ కిడ్నీ కాంప్లికేషన్ కేసెస్ ఇంకా ఎక్కువ రావడం మొదలైంది. అండ్ పిల్లలు కూడా వరుసగా చనిపోవడం మొదలెట్టారు. అండ్ పిల్లలు చనిపోయిన తర్వాత వాళ్ళ బాడీ మీద బయాప్సిస్ చేస్తారు కదా, అలా కిడ్నీ బయాప్సిస్ చేసినప్పుడు అక్కడ డైథిలిన్ గ్లైకాల్ అనే ఒక టాక్సిక్ కెమికల్ కనిపించింది. అప్పుడు అథారిటీస్ ఏమైందని చెక్ చేసుకుంటూ వచ్చారు. మొదట ఆ డిస్ట్రిక్ట్ వాటర్లో ఏమైనా కంటామినేట్ అయ్యిందేమో అని చూడడం మొదలెట్టారు. కానీ అక్కడ కాదని తెలిసింది. అండ్ అలాగే ఈ టైంలో ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO, మన ఇండియన్ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCOకి ఇలా చిన్నపిల్లలు చనిపోవడానికి కారణం ఏంటని కూడా అడిగింది. బట్ అప్పటికి మన వాళ్ళ దగ్గర ఎటువంటి ఆన్సర్ అయితే లేదు. సో అప్పటి నుంచి మిగతా పాసిబుల్ రీజన్స్ను కూడా చెక్ చేసి ఫైనల్గా ఫార్మాస్యూటికల్ పాయిజనింగ్ జరిగిందని కనిపెట్టారు. కానీ చాలా ట్యాబ్లెట్స్, సిరప్స్ ఉన్నాయి. సో వాళ్ళ ఫ్యామిలీస్ని ఎంక్వైరీ చేస్తే ఆ ఫ్యామిలీస్ ఎక్కువగా కోల్డ్ రిఫ్ అండ్ నెక్స్ట్రో డిఎస్ సిరప్ని వాడినట్టు తెలిసింది. చింద్వారా కలెక్టర్ శీలేంద్ర సింగ్ ఇమీడియట్గా ఈ 2 సిరప్స్ని ఆ డిస్ట్రిక్ట్ మొత్తం బ్యాన్ చేశారు. అండ్ అలాగే డాక్టర్స్, ఫార్మసీస్ అండ్ పేరెంట్స్కి అర్జెంట్ అడ్వైజరీని కూడా ఇష్యూ చేశారు. అండ్ దాని తర్వాత ఈ మెడిసిన్ మిగతా పిల్లలు ఎవరైనా వాడుతున్నారు అనేవి కూడా చెక్ చేశారు. అండ్ ఈ సిరప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది తమిళనాడుకి చెందిన మ్యానుఫ్యాక్చరర్, తన పేరు శ్రీషన్ ఫార్మాస్యూటికల్స్ అని తెలిసింది. అండ్ వీళ్ళు మధ్యప్రదేశ్లోని ఆ డిస్ట్రిక్ట్కి ఒక 433 బాటిల్ సిరప్స్ని పంపించారంట. అండ్ దీని తర్వాత అందులో దాదాపు 222 బాటిల్స్ ఆల్రెడీ సేల్ చేశారని తెలిసింది. దాంతో పోలీసులు వెంటనే ఆ బాటిల్స్ ఎక్కడున్నాయి, ఎవరింట్లో ఉన్నాయని ఎంక్వైరీ చేయడం మొదలెట్టారు. అండ్ ఆ టైంలోనే తమిళనాడు డ్రగ్ కంట్రోల్ అఫీషియల్స్ ఈ శ్రీశాన్ ఫార్మాస్యూటికల్స్ మీద రైడ్ చేశారు. అండ్ అప్పుడే వీళ్ళకి అక్కడ తీసుకున్న కోల్డ్ డ్రిఫ్ శాంపిల్స్లో దాదాపు 48.6% డైథిలిన్ గ్లైకాల్ ఉంది అని తెలిసింది. అండ్ నార్మల్గా ఇది అసలు మెడిసిన్స్లో వాడకూడదు. దీని గురించి క్లియర్గా ముందు చెప్తాను. అయితే ఆల్రెడీ అమ్మేసిన బాటిల్స్ వల్ల కేసులు పెరుగుతూ వస్తున్నాయి. అండ్ ఎక్కువ మంది పిల్లలు చనిపోయారు. మధ్యప్రదేశ్లో టోటల్గా 19 మంది చనిపోయారు. అండ్ అలాగే నాగ్పూర్లో ఇంకొక 2 ట్రీట్మెంట్ మధ్యలో ఉండగా చనిపోయారని తెలిసింది.
అండ్ అప్పటికే ఇండియన్ గవర్నమెంట్ మిగతా బ్రాండ్స్ మీద కూడా టెస్టులు చేశారు. అండ్ కోల్డ్ రిఫ్, రెసిపీ ఫ్రెష్ టీఆర్ అండ్ రిలీఫ్ లాంటి 3 బ్రాండ్స్ ప్రాణాలకి హానికరం అయ్యాయని అనౌన్స్ చేశారు. అండ్ ఇదే WHO కూడా ఇన్ఫార్మ్ చేశారు. అండ్ ఈ WHO కూడా ఈ 3 బ్రాండ్స్కి సంబంధించిన కఫ్ సిరప్స్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడైనా అమ్మారేమో అని చెప్పి చెక్ చేశారు. అండ్ అమ్మలేదని తెలిసింది. సో దాంతో ఊపిరి పీల్చుకున్నారు. బట్ ద రియల్ ఇష్యూ ఏంటంటే వీళ్ళు కలిపింది ఏంటి, మీకు కొంచెం అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు వచ్చే దగ్గు అండ్ జలుబు, బాడీ పెయిన్స్ లేదా ఫీవర్లకి డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. లైక్ డెక్స్ట్రోమెథార్ఫన్, క్లోరోఫెనర్మైన్, పారాసిటమాల్ ఇలాంటి వాటిని మెడికల్ షాప్కి వెళ్తే మీకు ఒక టాబ్లెట్ కానీ ఒక సిరప్ కానీ ఇచ్చి అదే అన్నిటికీ వర్క్ అవుతుందని చెప్తారు కదా. అలా ఎందుకో తెలుసా, ఈ మందులన్నీ కలిపి ఒక రోగానికి టాబ్లెట్స్ లేదా సిరప్ లాగా తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జలుబు వచ్చిందంటే చాలామందికి ఆటోమేటిక్గా దగ్గు అండ్ వైరల్ ఫీవర్ కామన్గా వస్తుంది. అండ్ తుమ్ములు కూడా వస్తాయి, గొంతులో కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది. వీటన్నిటికీ డిఫరెంట్ మెడిసిన్ కంటే వీటన్నిటిని కలిపి ఒక మెడిసిన్ ఇస్తే, అలాగే సిరప్లు తయారయ్యేలో కూడా ఈ డెక్స్ట్రోమెథార్ఫన్, క్లోరోఫెనర్మైన్ ఆర్ పారాసిటమాల్ లాంటి మెడిసిన్తో పాటు ఫ్లేవర్, కలర్, స్వీట్నర్స్, ప్రిజర్వేటివ్స్ ఇవి కూడా వాడతారు. ఎందుకంటే ఆ సిరప్ టేస్ట్గా ఉండాలి, లేదంటే ఎవడో తాగడు కదా. సో అలాంటప్పుడు వీటన్నీ మిక్స్ చేయాలి కదా. అండ్ ఈ మెడిసిన్ అండ్ ఫ్లేవర్ లేదా కలర్ లేదా స్వీట్నర్స్ ఇలాంటివి ఎలా మిక్స్ చేస్తాం? ఇవన్నీ కలిపి మిక్స్ చేసినంత మాత్రాన మిక్స్ అవ్వవు కదా, లేదా వాటర్లో వేసినా సరే మిక్స్ అవ్వవు. ఒకవేళ అయినా సరే ఎక్కడ ఎంత క్వాంటిటీలో మెడిసిన్ ఉందో చెప్పలేం. ఒక చోట ఎక్కువ మెడిసిన్ ఎక్కువ ఉండొచ్చు, ఇంకో చోట స్వీట్నెస్ తక్కువ ఉండొచ్చు. అలా కాకుండా ఇవన్నీ సేమ్ క్వాంటిటీలో ఉండాలంటే సాల్వెంట్ అనే ఒక మీడియంని వాడతారు. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఇలాంటివి వచ్చినప్పుడు మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. మీరు ఇక్కడి వరకు చూసారంటే మన నాలెడ్జ్ ఎంతో కొంత వర్త్ అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఏదో ఫన్ కోసం, కామెడీ స్కిట్స్ కోసం చూసే వాళ్ళకి మన ఛానల్ నచ్చకపోవచ్చు. బట్ ఇన్ఫర్మేషన్ కోరుకునే వాళ్ళకి మన ఛానల్ ఒక బెస్ట్ డెస్టినేషన్ అని కూడా చెప్తాను. సో కొత్త వాళ్ళు మా వీఆర్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇక్కడి నుంచి కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఈ సాల్వెంట్ అనే మీడియంని వాడతారని చెప్పాను కదా, ఇందులో మెడిసిన్ ఈక్వల్గా కలిసిపోతుంది. అండ్ మీరు తీసుకునే ప్రతి స్పూన్ సిరప్లో లేదా ట్యాబ్లెట్లో సేమ్ అమౌంట్ మెడిసిన్ ఉండేలా చూసుకుంటుంది. యాక్చువల్గా అయితే ఇలాంటి సాల్వెంట్స్ కోసం ప్రాపలైన్ గ్లైకోల్, పీజీ లేదా గ్లిజరిన్ లాంటివి వాడతారు. ఎందుకంటే ఇవి నాన్ టాక్సిక్ అండ్ అలాగే మనుషులు వాడడానికి సేఫ్ కూడా. అండ్ వీటిని WHO, USFDA అండ్ CDSCO ఇండియా ఇలాంటివన్నీ అప్రూవ్ చేసాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ గ్రేడ్ ప్యూరిటీ స్టాండర్డ్స్ని మీట్ అవ్వాలంటే కొంచెం డబ్బులు పెట్టాలి. బట్ మీరు అనుకున్నట్టు డిఫరెన్స్ ఏమీ పెద్దగా ఉండదు. అది ఎలాగో మ్యాథ్స్తో మీకు ముందు క్లియర్గా చెప్తాను. బట్ వీటి బదులు థైథిలిన్ గ్లైకోల్, DEG ఆర్ ఎథలిన్ గ్లైకోల్, EG లాంటి ఇండస్ట్రియల్ గ్రేడ్ టాక్సిన్స్ని సాల్వెంట్ లాగా వాడుతున్నారు. ఇంతకుముందు చెప్పిన వాటికి అండ్ ఇప్పుడు చెప్పిన వాటికి డిఫరెన్స్ ఏంటంటే ఇవి మనుషులు వాడడానికి పనికిరావు. ఫర్ ఎగ్జాంపుల్ మన లివర్ థైథిలిన్ గ్లైకోల్ని బ్రేక్ చేసి దాన్ని ఒక టాక్సిక్ యాసిడ్ కింద మారుస్తుంది. అండ్ ఆ యాసిడ్స్ మన కిడ్నీ యొక్క టిష్యూ ఉంటుంది కదా, దాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఇప్పుడు కిడ్నీ బ్లడ్ని ప్రాపర్గా ఫిల్టర్ చేయలేదు అండ్ దానివల్ల టాక్సిన్స్ బిల్డప్ అవుతాయి. ఆ తర్వాత డార్క్ యూరిన్, వామిటింగ్, లెథర్గా ఇలాంటివి వస్తాయి. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఇవి వచ్చాయంటే మెజారిటీ కేసెస్లో కిడ్నీ ఫెయిల్ అయినట్టు అనుకోవచ్చు. అండ్ అలా కిడ్నీ ఫెయిల్ అవ్వడం వల్ల మనుషులు చనిపోతారు. అండ్ దీని మీద మేము కొంచెం రీసెర్చ్ చేసాం. అంటే వీళ్ళు ఇప్పుడు ఎంత ప్రాఫిట్ కోసం పిల్లల ప్రాణాలు తీశారనేది చూద్దాం. సో మార్కెట్లో ప్రాపలైన్ గ్లైకోల్ IP/USP 200 ఫుడ్ గ్రేడ్ అంటే మెడిసిన్లో వాడి ఇన్సాల్వెంట్ కేజీ దాదాపు 135 ఉంది. అండ్ ఇది మేము చూసిన రేట్ ప్రకారం ఇండస్ట్రీలో ఎంతకంటే తక్కువ రేటే వచ్చి ఉండొచ్చు. బట్ అయినా సరే 135 రూపాయలు వేసుకుందాం. ఆ తర్వాత వీళ్ళు వాడిన కెమికల్ థైథిలిన్ గ్లైకోల్, DEG, దీని కాస్ట్ వచ్చేసి 60 to 80 రూపీస్ పర్ కిలోగ్రామ్ ఉంది. మనం చీప్ వేసుకున్న 60 రూపాయలు. సో ఇప్పుడు కఫ్ సిరప్ని చేయడానికి అందులో ఏమేమి ఎంత మిక్స్ చేశారో చూద్దాం. ఒక కఫ్ సిరప్లో మెయిన్ బేస్ వచ్చేసి ప్యూరిఫైడ్ వాటరే ఉంటుంది. అండ్ అది కూడా 50 to 70% వరకు ప్యూరిఫై చేసిన వాటర్ని మాత్రమే ఉంచుతారు. మనం తక్కువ 50% వాడుకున్నారనుకుందాం. అండ్ గ్లిజరిన్, సార్బిటాల్ అనే స్వీట్నర్స్ని ఒక 10 to 15% వాడతారు. అండ్ అలాగే టేస్ట్ కోసం షుగర్ సిరప్ని ఒక 5 to 10% వరకు వాడతారు. అండ్ మిగతా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ప్లస్ ఫ్లేవర్ కానీ ప్రిజర్వేటివ్స్ అన్నీ కలిపి ఒక 5% కంటే తక్కువ ఉంటుంది. బేసిక్గా మెడిసిన్ మేబీ ఒక 2% ఉంటుంది. అండ్ ఫైనల్గా సాల్వెంట్ని చూసుకుంటే 15 to 30%. ఏది మనుషులు తినేదాన్ని 15 to 30% మాత్రమే కలుపుతారు. బట్ ఈ కోల్డ్ డ్రిఫ్లో దాదాపు 48.6% థైథిలిన్ గ్లైకోల్ ఉంది. మనం మ్యాక్సిమం అంతే వేసుకుందాం, ఓకే. సో ఇప్పుడు 1,60 ml బాటిల్స్ చూసుకుందాం. ఎందుకంటే కోల్డ్ డ్రిఫ్లో ఎక్కువ సేల్ అయ్యేవి ఇవే. సో ఇప్పుడు 1,60 ml బాటిల్స్ తయారు చేయాలంటే 6,000 లీటర్ల సిరప్ కావాలి. అండ్ ఈ 6,000 సిరప్ తయారు చేయాలంటే అందులో దాదాపు 48.6% థైథిలిన్ గ్లైకాల్ ఉంది అనుకున్నా సరే అటు ఇటుగా 2,916 లీటర్లు వాడుంటారు. దీన్ని కేజీలో కన్వర్ట్ చేసుకుంటే దాదాపు 1,60 ml సిరప్ను తయారు చేయడానికి క్యాలిక్యులేషన్ చేసుకుంటే 3,264.96 కేజీల థైథిలిన్ గ్లైకాల్ని వాడారు. అంటే ఇది వాళ్ళకు కొనడానికి అయ్యే ఖర్చు 1,00,000 బాటిల్కి 1,95,897 రూపాయలు.
రౌండ్ ఫిగర్ 1,95,000 వేసుకుందాం. ఇది చీప్ ప్రైస్. ఇప్పుడు అదే 1,00,000 బాటిల్స్‌కి వాళ్ళు కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ వాడుంటే ఎంత కాస్ట్ అవుతుందో కూడా చూద్దాం. ఓకే. సో, వాళ్ళు కరెక్ట్‌గా 30% కలిపారు. మిగతా 18.6% వేరే మెటీరియల్ అంటే షుగర్ సిరప్ లాంటివి కలిపారనుకుందాం. అండ్ మొత్తం కేజీకి ₹150 అయ్యిందనుకుందాం. 4,89,744 ఏది ఒరిజినల్‌గా ప్రోపిలిన్ గ్లైకోల్ షుగర్ సిరప్ కలిపి కేజీ 150 అయ్యిందనుకుందాం. అంత అవ్వదు బట్ అనుకుందాం. అలా అయినా 3,264.96 కేజీలకి వాళ్ళకయ్యే ఖర్చు 4,89,744 అండ్ రౌండ్ ఫిగర్ 5,00,000 వేసుకుందాం. అంటే వాళ్ళు 1,00,000 సిరప్‌లు ఇలా ఇల్లీగల్‌గా తయారు చేస్తే వాళ్ళకి మిగిలేది కేవలం 3,05,000 అంటే ఒక బాటిల్ మీద ₹3.05. నిజానికి ఈ నెంబర్ చాలా తక్కువ ఉంటది. కానీ ఇదే మాక్సిమం అనుకున్నా సరే వాళ్ళు ఒక ప్రాణానికి కట్టిన విలువ కేవలం ₹3.05. ఎందుకంటే ఒక్క సిరప్పే కదా ప్రాణాన్ని తీసింది. మనిషున్నోడు ఎవడైనా చేస్తాడా? దీని తర్వాత కోల్డ్ డ్రింక్ బ్రాండ్‌ని ప్రొడ్యూస్ చేసే శ్రీశాంత్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ యొక్క ఓనర్‌ని అరెస్ట్ చేశారు. బట్ ఈ అరెస్టులు ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి. ఒక్కరు కూడా భయపడనల్లా. 90 సంవత్సరాల క్రితం అమెరికాలో సల్ఫనిలమైడ్ అనే ఒక యాంటీబయాటిక్ డ్రగ్‌లో ఒకటి రిలీజ్ అయింది. అండ్ ఆ టైంలో ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ యాంటీబయాటిక్ డ్రగ్స్. ఇన్ఫెక్షన్స్‌కి వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్స్ కూడా. వీళ్ళు అప్పట్లో పౌడర్ అండ్ టాబ్లెట్స్ రూపంలో మెడిసిన్ వాడేవాళ్ళు. బట్ ఈ మెడిసిన్ తయారు చేసే కంపెనీ అయిన ఎస్సీ మెస్సింగిల్ కంపెనీ దీన్ని లిక్విడ్ ఫామ్‌లోకి ఇస్తే చిన్నపిల్లలు ఈజీగా తీసుకోగలుగుతారని లిక్విడ్ ఫామ్‌లో తయారు చేయాలనుకుంది. అండ్ దానికి మందులన్నిటిని కలపడానికి ఒక సాల్వెంట్ కావాలి. బట్ ఆ టైంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. మెడిసిన్ మీద ప్రాపర్‌గా టెస్టులు జరపాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పటికీ డైథిలిన్ గ్లైకోల్ డీఈజీ యొక్క డార్క్ సైడ్ ఇంకా మెడికల్ ఇండస్ట్రీకి కూడా తెలియదు. అండ్ అలాగే ఇది చీప్ అండ్ స్వీట్ టేస్టింగ్ అండ్ క్లియర్గా ఉంటుంది. సో ఆ కంపెనీ కెమిస్ట్ ఈ డైథిలిన్ గ్లైకోల్ డీఈజీని సాల్వెంట్గా వాడాడు. అండ్ సెప్టెంబర్ 1937 యూఎస్ఏ మొత్తం మీద ఓవర్ 600 గ్యాలన్స్ 2,300 లీటర్స్ మెడిసిన్ని షిప్ చేశారు. అండ్ కొన్ని వారాల్లోనే ఇది తీసుకున్న చిన్నవాళ్ళు అండ్ పెద్దవాళ్ళు చనిపోవడం మొదలెట్టారు. సింటమ్స్ వచ్చేసి వామిటింగ్, అబ్డామినల్ పెయిన్, డార్క్ యూరిన్, లెథర్గీ అండ్ ఫైనల్గా కిడ్నీ ఫెయిల్యూర్. ఇయర్ ఎండ్ అయ్యి ఈ సాల్వెంట్ వల్ల ఇది జరిగిందని తెలుసుకునే లోపే దాదాపు 105 మంది వరకు చనిపోయారు. బట్ ఆ టైంలో మెడిసిన్లో టాక్సిసిటీ ఉందో లేదో టెస్ట్ చేయాలని ఎటువంటి లా లేదు. సో దాంతో ఈ కంపెనీని లీగల్గా ఏమీ చేయలేకపోయారు. బట్ ఆ కంపెనీ మీద దాదాపు $26,000 ఫైన్ చేశారు. అండ్ రీజన్ వచ్చేసి ప్రజల్ని చంపినందుకు కాదు, మెడిసిన్ పేరులో ఎలిక్సిర్ అని ఉంది. అంటే దాని అర్థం ఆల్కహాల్ వస్తుంది. కానీ ఈ మెడిసిన్లో ఎటువంటి ఆల్కహాల్ లేదు. అందుకే ప్రజల్ని మిస్లీడ్ చేసినందుకు ఆ ఫైన్ వేశారంట. బట్ దీని తర్వాత అమెరికాలో ఫెడరల్ ఫుడ్ డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ FDC యాక్ట్ ఆఫ్ ది 1938ని తీసుకొచ్చారు. అండ్ దీని తర్వాత అక్కడ మెడిసిన్ మీద ప్రాపర్గా రీసెర్చెస్ చేసి అవి మనుషులకు ఉపయోగపడతాయో లేదని తెలుసుకొని ఇచ్చేవాళ్ళు. కానీ వేరే దేశాలకు పంపించేటప్పుడు మాత్రం ఇలాగ ఇష్టం వచ్చినట్టు పంపించేవాళ్ళు. 1969లో ఫ్రాన్స్లో ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. అండ్ దీనివల్ల 8 మంది చనిపోయారు. ఆ తర్వాత 1973లో ఒక అమెరికన్ సప్లయర్ పంపించిన మెడిసిన్ వల్ల జమైకాలో దాదాపు 23 మంది చిన్నపిల్లలు చనిపోయారు. ఆ తర్వాత 1985లో మెక్సికోలో 88 మంది చనిపోయారు. ఆ తర్వాత 1990లో బంగ్లాదేశ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అండ్ దాదాపు 300 మంది చనిపోయారు. ఆ తర్వాత 1992లో ఇండియాలో మొదటి ఇన్సిడెంట్ రికార్డ్ అయింది. హర్యానాలో కఫ్ సిరప్ వల్ల దాదాపు 14 మంది చనిపోయారు. 1995లో గురుగ్రామ్లో వేరే కఫ్ సిరప్ వల్ల 33 మంది చనిపోయారు. ఆ తర్వాత పనామా, నైజీరియా అండ్ చైనాలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. అండ్ మళ్ళీ 2012లో కాశ్మీర్లో 12 మంది చిన్నపిల్లలు చనిపోయారు. అండ్ ఇక్కడ రీజన్ కఫ్ సిరప్పే. అండ్ మళ్ళీ 2019లో కఫ్ సిరప్ వల్ల 12 మంది చనిపోయారు. ఇప్పటివరకు ఇండియాలోనే జరిగిన ఈ ఇన్సిడెంట్స్ ఇప్పటి నుంచి ఇండియా వల్ల వేరే కంట్రీస్లో కూడా జరగడం మొదలైంది. ఇయర్ 2022లో గాంబియాలో 62 మంది చిన్నపిల్లలు, ఉజ్బెకిస్తాన్లో 68 మంది పిల్లలు ఇండియాలో తయారైన మెడిసిన్స్తో పాటు వేరే కంట్రీస్లో తయారైన మెడిసిన్స్ వల్ల చనిపోయారు. బట్ ఈ చావుల్లో ఇండియన్ ఫార్మా హ్యాండ్ కూడా ఉంది. ఈ లైన్ గుర్తుపెట్టుకొని ఇండియన్ ఫార్మా హ్యాండ్ కూడా ఉంది. అండ్ ఆ తర్వాత 2023లో క్యామరూన్ కంట్రీలో కూడా 12 మంది చిన్నపిల్లలు చనిపోయారు. యూకే బేస్డ్ కంపెనీ బట్ మ్యానుఫ్యాక్చరర్స్ని ట్రాక్ చేస్తే ఇండియాలో తయారైంది. అండ్ ఇప్పుడు ఈ 3 కంపెనీస్ బట్ ఇక్కడ మెజారిటీ మీరు గమనిస్తే ఇండియాలో మెయిన్ ప్రాబ్లం కఫ్ సిరప్సే కనబడుతున్నాయి. ఎక్కువ చావులు దీనివల్ల జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇయర్ స్టార్టింగ్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ద యునైటెడ్ నేషన్స్తో కలిసి ఒక జాయింట్ రిపోర్ట్ని ఇష్యూ చేసింది. కేవలం 22-24 మధ్యలో మెడిసిన్ని కంటామినేట్ అవ్వడం వల్ల దాదాపు 300 మంది చనిపోయారని చెప్పింది. కాసేపు ప్రపంచాన్ని పక్కన పెడితే ఇండియా సంగతి చూద్దాం. సో ఇప్పుడు ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఓనర్ని జైల్లో వేశారు. ఓకే, బాగుంది. బట్ వాడికి సప్లై చేసిన వాడి సంగతి ఏంటి? ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఎక్కడో ఒక చోట కొనాల్సిందే కదా. వాడు తప్పు చేసి ఉండొచ్చు కదా. వాడు కల్తీ చేసి ఓనర్కి ఇచ్చి ఉండొచ్చు కదా. అయితే అలా అయినా ఈ మ్యానుఫ్యాక్చర్ తప్పు ఉంటుంది. ఎందుకంటే అలా వచ్చినా సరే ప్రోడక్ట్ని రూల్స్ ప్రకారం చెక్ చేయాలి, అలా చేయాలి. కాబట్టి మ్యానుఫ్యాక్చరర్స్ది తప్పు ఉంది. అండ్ వీళ్ళందరితో పాటు ఇంకొకరిది కూడా తప్పు ఉంది. అది ఎవరో కాదు, మన గవర్నమెంట్ది. అండ్ ఇదేమి ప్రెజెంట్ గవర్నమెంట్ది కాదు, లేదా తమిళనాడు గవర్నమెంట్దే కాదు, మొత్తం అందరిది. ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు US, EU అండ్ జపాన్ ఈ మెడిసిన్ తయారీలో 3 సేఫ్టీ చెక్ పాయింట్స్ ఉంటాయి. రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కస్టమ్ అండ్ డ్రగ్ అథారిటీ చెక్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఫేజ్లో డ్రగ్ కంపెనీస్ ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ QC ల్యాబ్ చెక్ చేస్తుంది. అండ్ ఫైనల్గా పోస్ట్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ప్రీ మార్కెట్ టైంలో గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్
ప్రతి బ్యాచ్‌లో ఉన్న శాంపిల్స్‌ని చెక్ చేస్తాడు. అండ్ ఆ తర్వాతనే వాటిని మార్కెట్‌కి పంపిస్తాడు. బట్ మన ఇండియాలో మాత్రం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 ప్రకారం టెస్టింగ్ అండ్ రీసేలింగ్‌కి మ్యానుఫ్యాక్చరర్సే రెస్పాన్సిబుల్ అని ఉంటది. గవర్నమెంట్ ప్రతి బ్యాచ్‌ని చెక్ చేయదు. దాని బదులు సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్ (సిఓఏని) సబ్మిట్ చేయమని అడుగుద్ది. అసలు ఏమైనా లాజిక్ ఉందా చెప్పండి? నేను ఒక శాంపుల్ తీసుకొనెళ్ళి అందులో అన్నీ ప్రాపర్‌గా ఉంచుకొని సర్టిఫికేట్ తెచ్చుకొని మిగతావి కల్తీ చేసి అమ్మలేనా? యాక్చువల్‌గా ల్యాబ్స్ ఎళ్లి చెక్ చేస్తాయి. కానీ ఇండియాలో కేవలం 7 సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ (సీడీటీఎల్స్) అండ్ 36 స్టేట్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. కానీ వేల మంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ప్రతి కంపెనీకెళ్ళి శాంపుల్‌ని కలెక్ట్ చేసుకొని చెక్ చేయాలన్నా సరే వాళ్ళు మనుషులే కదా! ఇక్కడ ఇక్కడ రూట్‌లో ఉంది. అది క్లియర్ చేసి ప్రాపర్ లాస్‌ని తీసుకొని రానంత వరకు ఈ కోల్డ్ రీఫ్ కాకపోతే ఇంకో తొక్కలో రీఫ్ వస్తది. పిల్లల్ని అండ్ మనుషుల్ని చంపుతానే ఉంటది. అండ్ మనం ఇలా వీడియోలో చూస్తూనే ఉంటాం. అండ్ ఈ వీడియోలో ఇంతే గైస్. ఏదైనా రూట్ కాజ్ నుంచి పీకేయాలి. అయితే ఇది కేవలం మెడిసిన్‌కి మాత్రమే కాదు. ఇండియాలో అతిపెద్ద కల్ప్రిట్స్ ఉన్నారు. అదే ఎఫ్ఎస్ఎస్ఏఐ. మీరు తినే ఫుడ్‌లో చాలా కెమికల్స్ ఉన్నాయి. కొన్నిట్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. సో దాని మీద ఒక వీడియో చేయాలనుకుంటున్నా. కావాలంటే దాని మీద కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి ఎంత ఇంపార్టెంట్ వీడియో మీకు ఈ పాటికి అర్థమై ఉంటది. చివరి వరకు చూసినోళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయాలి. ఎందుకంటే ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. కొన్ని వీడియోస్‌కి నేను చెప్తా ఉంటా ర్యాండమ్‌గా షేర్ చేయాల్సిన వీడియో అని. ఇది షేర్ చేయాల్సిన వీడియో. ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ స్ప్రెడ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన నాలెడ్జ్ వర్త్ అనిపిస్తేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మర్చిపోకుండా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికి.